తుది దశకు చేరుకున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు. సమ్మిట్కు సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ విడుదల చేయనున్న ప్రభుత్వం. 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటున్న ప్రభుత్వ వర్గాలు. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు. అల్లూరు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. అటవీ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలన, గిరిజనుల జీవనోపాధి అభివృద్ధిపై విస్తృతంగా చర్చ. తెలంగాణలో కీలక ఘట్టానికి చేరుకున్న 2వ విడత పంచాయతీ ఎన్నికలు. నేటితో ముగుస్తున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు. సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో బయటపడ్డ సెక్యూరిటీ డొల్లతనం. మార్కెట్లోని షాపులోకి వెళ్లి దర్జాగా 2 లక్షలు కాజేసిన దొంగ. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో చైతన్యం. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో వినూత్న ఫ్లెక్సీ. మా ఓటు అమ్మకానికి కాదు, సేవలకే మా ఓటు అంటూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మాజీ వార్డు మెంబర్ దేవరశెట్టి రుక్మిణి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం బీసీ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో బయటపడ్డ అవకతవకలు. ఆకస్మికంగా వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ, తహసీల్దార్. రికార్డుల ప్రకారం 56 మంది స్టూడెంట్స్కి 33 మంది ఉన్నట్టు గుర్తించిన అధికారులు. బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకుల్లో గణనీయమైన తేడాలు గుర్తింపు. నేషనల్ హెరాల్డ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు బిగుస్తున్న ఉత్సు. ఆర్థిక నేరాల విభాగం పోలీసుల నుంచి పిలుపు. కేసులోని ఆర్థిక లావాదేవీలపై వివరణ కోరిన అధికారులు. విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు. జెఫ్ బెజోస్ మాజీ భార్య ఉదారత. షరతులు లేకుండానే కోట్ల డాలర్ల సహాయం. ఇప్పటికే వివిధ సంస్థలకు $14 బిలియన్ పైగా విరాళం. రీసెంట్గా హోవార్డ్ యూనివర్సిటీకి $80 మిలియన్ భారీ విరాళం. పెళ్లైన 4వ రోజే సెట్స్లో సమంత. పెళ్లి తర్వాత విరామం తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటున్న నటి. మా ఇంటి బంగారం అనే కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం. మేకప్ రూమ్ నుంచి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శామ్.